వెలుగుమట్ల ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ రాష్ట్రంలో. అందరూ ప్రజలు ఇటువైపు చూసినారు, చాలా పెద్ద గందరగోళాన్ని క్రియేట్ చేసింది. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికన్నా మంత్రులు ఏమంటారు, మైండ్ దగ్గర పెట్టుకొని పని చేయండి, బాగుంటుంది. మంత్రులైనా సరే ఎవరైనా సరే. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే, మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడు ఎవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3కి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇళ్ళని కూలగొట్టారు. మీరు చూశారు వీడియోలు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లుని చూసుకుంటానా, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు, కరుణించలేదు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు వాళ్ళ పుస్తకాలు బ్యాగులు తీసుకుంటామంటే కూడా ఇల్లేదు, మెడలు బట్టి నువ్వు బయట పారేసినారు. మేము పోయి మేము అడిగాం ప్రభుత్వాన్ని. 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు. ఒక ఆయన అయితే పాపం 200 గజాల్లో 18 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అప్పు చేసుకొని కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకొని కూడా సంవత్సరంన్నర కాలేదు. కాబట్టి ఇట్లాంటి పట్టాలుండి అన్ని రకాల హక్కులుండి, యాజమాన్య హక్కులుండి ఇల్లు కట్టుకుంటే మీరు ఎట్లా ఇలా కొడతారు అంటే ల్యాండ్ మాఫియా అంటారు. ఎవరండి ల్యాండ్ మాఫియా? ఇప్పుడు నేను చెప్పిన సురేషు, కిషోరు, దామోదర్ రావు వీళ్ళు ల్యాండ్ మాఫియా. మా వెనకాల ఉండి నడిపిస్తున్న ముగ్గురు మంత్రులు మీరు ల్యాండ్ మాఫియా. ఇవాళ విన్నావు కదా. ఇప్పుడు ఏం తేట తెల్లమైంది ఈ వీడియోలో అంటే, కేటీఆర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు ముగ్గురు, ఈ సురేష్, దామోదర్ రావు, కిషోర్ అనేటటువంటి ఈ వ్యక్తులకు ఆ భూమిని దారాదత్తం చేయడానికి చేసినటువంటి డ్రామా. ఈ డ్రామా వెలుగు మాటలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, మనం చెప్తున్నాం. స్వయాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న మాట. ఎవరి కోసం పనిచేస్తున్నారు మరి ఈ మంత్రులు? అంటే వాళ్ళ సొంత ఆస్తులు కూడబెట్టుకోనికి, వాళ్ళ బినామీలను పెద్ద చేసుకోవడానికి అంతే ప్రభుత్వం చేస్తుంది.